అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా చేపల పులుసు ఎలా చేయాలో చూసేయండి. మేమైతే ఇక్కడ 1 kg ఫిష్ని అయితే తీసుకున్నామండి. తర్వాత దాన్ని నీట్గా క్లీన్ చేసి ముక్కలకు ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మినిట్స్ తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫిష్ అనేది నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్, 4 చిల్లీస్, 1 టమోటా, కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 5 రెమ్మల చింతపండును నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 5 లేదా 6 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను, పచ్చిమిరపకాయలను అందులో వేయాలి. ఉల్లిపాయ పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అందులో వేయాలి. తర్వాత 1/2 చెంచా పసుపు, 3 స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. చేపల కూరలో కొంచెం కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి స్లోగా కలుపుకోవాలి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి 10 to 15 మినిట్స్ అలానే మగ్గనివ్వాలి. 10 to 15 మినిట్స్ తర్వాత జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి మొత్తం పేస్ట్ చేసి అందులో వేయాలి. వాళ్ళ కూర మంచి టేస్ట్ రావాలంటే ఇలా అన్నీ కలిపి పేస్ట్లా చేసి వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఈ ప్రాసెస్ మొత్తం 20 to 25 మినిట్స్ మాత్రమే పడుతుంది, ఎందుకంటే ఫిష్ అనేది త్వరగా కుక్ అవుతుంది. 10 మినిట్స్ తర్వాత మూత తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా ఈజీగా చేపల కూర అనేది రెడీ అవుతుంది.